హే గాయ్స్, ఈరోజు అయితే మనమైతే ఇప్పుడైతే శివాలయం దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇదో చూడండి, ఇది ధ్వజస్తంభం అనమాట. ఎంత హైట్ అయితే ఉందో అంటే ఈ గుడి సుమారుగా 90s నుంచి అయితే ఉందన్నమాట. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ఇయర్ అయితే తెలీదు. చాలా పాత కాలం నుంచి అయితే ఈ గుడి అయితే ఉందన్నమాట. ఇది శివుని గుడి. చూడండి, అటు సైడ్ వినాయకుడు, ఇటు సైడ్ అయితే శివుడు అయితే ఉందన్నమాట. ఇది చూడండి, ఇది వచ్చి గర్భగుడి అనమాట, లోపల ఉన్నది. ఒకప్పుడు ఇక్కడ మ్యారేజ్లు అంటే పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి అనమాట. అంటే ముందే అని కాదు, ఇప్పుడు కూడా అయితే జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఒక హోమం చేయనీకి ఇది ఉందనమాట, హోమగుండము. ఇదో చూడండి, అంటే పగిలిపోయింది అనమాట. కానీ అయితే ముందైతే చేస్తుంటారు. ఇక్కడే అనమాట పెళ్ళి అయితే జరుగుతుండే అప్పుడైతే. చూడండి, అక్కడ ఉన్నారు కదా, అక్కడైతే శివుడు అనమాట ఉన్నది. ఇది గర్భగుడి. ఈ అయ్యప్ప స్వాములు అందరూ కలుసుకొని ఇక్కడ అన్ని సామాన్లు, వాళ్ళకి పూజ కావాల్సిన సామాన్లు అన్ని అయితే గర్భగుడిలో అయితే పెట్టుకున్నారనమాట. పక్కన అయితే అమ్మవారు కూడా ఉన్నారు. చూడండి, అమ్మవారు అయితే చూడకైతే ఎంత బాగా అయితే ఉన్నారు. మనకు చూడండి, ఇక్కడ నందీశ్వరుడు ఎంత బాగా అయితే కనిపిస్తున్నారు. నేను చూద్దామని చెప్పి అయితే దగ్గరికి అయితే వెళ్ళాను అనమాట. ఎంత బాగా గంటలు కూడా అయితే ఎంత బాగా అయితే చెక్కి పెట్టారు. ఇది చాలా పురాతనమైన కాలం నుంచి అయితే ఉందన్నమాట. అందుకని చెప్పి మా బాబు అయితే మొక్కుంటున్నాడు. చూడండి, నేనేం చెప్పలేదు, అతనే అయితే మొక్కులేస్తున్నాడు. ముందుగా పూజకైతే మనం గణపతి పూజ అయితే చేయాలని చెప్పి మన సంప్రదాయంలో ఉంది కదా, దాన్ని ఆ విధంగానే అయితే వీళ్ళైతే స్వాములందరూ కలుసుకొని అయితే పూజ అయితే చేసేసారనమాట. పూజ అయితే చేసి ఇంకా వాళ్ళ పని అయితే ఇది అంబలం పూజకి అయితే రెడీ అయితే చేస్తున్నారనమాట. ముందుగా అయితే ఇవి అరటి కొమ్మలు ఉంటాయి కదా, అదే అరటి చెట్లు అన్నిటినీ అయితే కొట్టకచ్చారనమాట. అందరూ స్వాములందరూ కలుసుకొని అయితే కొట్టకచ్చి వాటిలో నుంచి అరటి పట్టలను అయితే వేరు చేస్తున్నారు. చూడండి, ఇట్లా చేతులతో పీలిస్తే ఇప్పుడు పట్టల్లాగా వచ్చేస్తున్నాయి అనమాట. చూడండి, ఎంత బాగా ఇట్లా సైడ్ గా మొత్తం ఒలుస్తుంటే ఒక పట్ట లెక్క వచ్చేస్తున్నది. ఆ పట్టలన్నీ కలుపుకొని వాళ్ళైతే కట్ చేసి అమ్మడానికి అయితే రెడీ చేస్తారనమాట. చూడండి, ఎంత కష్టంగానే అయితే ఉన్నాయన్నమాట. అది చేత్తోనే ఇట్లా సైడ్కి అంతా తీసుకున్నప్పుడల్లా అది లూజ్ అయిపోయి బయటకు అయితే వచ్చేస్తున్నాయి అనమాట. వాటిని మళ్ళీ వీళ్ళు భద్రంగా అయితే అంటే మడతలు పడకన్నా కొంచెం తునిగిపోకుండా అయితే వాటిని భద్రంగా తీసుకొని పోయి అయితే అక్కడైతే రెడీ అయితే చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు ఈ స్వాములందరూ కలుసుకొని ఇక్కడ ఇది అమ్మలానికి అయితే రెడీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా రాత్రికి అయితే పూజ ఉంటుంది. నాకైతే పిలిచారనమాట అంబలం పూజకి అయితే రా అని చెప్పి, అందుకనే నేనైతే వచ్చాను. ముందుగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. ఈ వీడియో అయితే నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే మన స్వాములందరికీ అయితే షేర్ అయితే చేయండి. పాపం స్వాములు అయితే ఎంతమంది అయితే కష్టపడి అయితే చేస్తున్నారో ఈ పనినైతే, ఎందుకంటే వాళ్ళకి రాత్రి అయితే పూజ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి స్వాములే అయితే చేస్తున్నారు అనమాట. స్వాములు చేసుకుంటున్నారు వాళ్ళ పని అయితే. చూడండి, ఇప్పుడు ఈ పట్టలు ఉన్నాయి కదా, ఈ పట్టలన్నీ తీసుకొని పోయి వాటిని ముక్కలుగా కట్ చేస్తారనమాట. ముక్కలుగా కట్ చేసి తర్వాత వాటిని ఇలా డెకరేషన్ అయితే చేస్తారనమాట. ఇప్పుడు మొత్తం ఇవైతే 7 అయితే చేస్తారంట. 7 గుడిలుగా అయితే కట్టి వాటిని లో అయ్యప్ప స్వామి తర్వాత మిగిలిన దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ అయితే వీటిలో అయితే అమరుస్తారనమాట. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ అయితే అరటి కొమ్మలు ఉన్నాయి కదా, అరటి కొమ్మలను అయితే ముందుగా అయితే చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి తర్వాత వాటిని పెద్దగా పెట్టి ఇక్కడ ఎదురు గుమ్ములు ఉంటారు కదా, ఎదురు కట్టెలు, వాటిని అయితే చెక్కి ఒక టెంపుల్ లెక్క అయితే చేస్తున్నారనమాట. వాటిని దూరం నుంచి అయితే అంటే స్టడీ ఉన్నాయా లేదా అని అయితే దూరం నుంచి అయితే చెక్ చేస్తున్నారు. చూడండి, అటు సైడ్ వంగింది, అటు సైడ్ వంగిందా, ఇటు సైడ్ వంగిందా అని చెప్పి అయితే చెక్ చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, అవి అరటి కొమ్మలని ముక్కలుగా కట్ చేస్తారని. అది ఒక సైజుకు కావాల్సినది ముక్కలు వచ్చి చిన్న ముక్క, కొంచెం కావాల్సినట్టు వచ్చి పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి అయితే కరెక్ట్ మనకు టెంపుల్కి ఎలా కడతామో ఆ టైపుకు కరెక్ట్ సమానంగా అయితే కోస్తారనమాట. అంటే అటువైపు ఇటువైపు వాలిందనుకో ఏమవుతుంది, కింద పడిపోతుంది కదా, అలా పడిపోకుండా ఉండనీకైతే వీటిని అయితే కొలత పెట్టుకొని మరి అయితే కోస్తున్నారు వీళ్ళు. చూడండి, పాపం ఇప్పుడు అట్టి ఉన్నాయి కదా, అట్టి పాలు పడినప్పుడు అయితే పాపం స్వాములకి అయితే మొత్తం ఇప్పుడు నవ్వగా అయితే ఉంటుంది అనమాట. అవి అట్టి పాలు అయితే ఒగరు కదా మొత్తము, అవి అయితే పడినప్పుడల్లా నవ్వగా అయితే ఉంటుంది.
పాపం స్వాములు అయితే సక్కాయలు కూడా వేసుకోకూడదు, అంటే అయ్యప్ప మాల్లో ఉన్నప్పుడు ఇట్లా పూజలో ఉన్నప్పుడు సక్కాయలు అయితే వేసుకోకూడదు అనమాట. అందుకని చెప్పి ఇలానే చేస్తున్నారు. దేవుని భక్తి మీద ఉన్నప్పుడు అయితే మనకైతే ఏం కనపడవు అనమాట ఇవన్నీ. ఇది వచ్చి ఎదురు కట్టి అనమాట, నేను చెప్పాను కదా, వాటిని చెక్కారనమాట కొస్సుగా. ఎందుకంటే ఆ కట్టి ఇట్లా చెక్కనికి మనకు కరెక్ట్గా ఉండాలి కదా, మళ్ళీ ఫ్యూచర్లో పడిపోకూడదు అది. అందుకని ఇది నేను చెప్పాను కదా, అట్టి పట్టలు ఇలా ముక్కలుగా అయితే కట్ చేస్తారనమాట. ఇలా ముక్కలు కట్ చేసిన అట్టి పట్టలను వచ్చి ఏదో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అలా సెట్ చేసి వాటికైతే అంటిస్తారనమాట. చూడండి, ఇప్పుడైతే ఇక పైన అయితే డెకరేషన్ ఇవన్నీ అయితే చేస్తున్నారు అనమాట. అవి పట్టలు అంటే రాత్రికి పూజ ఉంది, ఆ పూజకి అయితే మొత్తము చాలా మంది అయితే జనాలు అయితే వస్తారనమాట. వాటి కోసం అయితే ఇవన్నీ అయితే అరేంజ్ అయితే చేస్తున్నారు. స్వాములు అయితే అయ్యప్ప మాల వేసినప్పుడు ఖచ్చితంగా అయితే గుళ్ళోనే ఉండాలన్నమాట. అందుకని చెప్పి వాళ్ళ బట్టలన్నీ ఇక్కడే ఆరేసుకున్నారు. ఇక్కడైతే సుమారుగా ఒక 30 to 40 స్వాములు అయితే ఉన్నారనమాట. అందరూ అయితే వర్క్ చేస్తున్నారు, ఒక్కరు కూడా అయితే తప్పకుండా అయితే అందరూ అయితే వర్క్ చేస్తున్నారు. చూడండి అట్టి కొమ్మలు ఉన్నాయి కదా, అట్టి కొమ్మలను అయితే మొత్తం చెప్పాను కదా 7 టెంపుల్స్ లెక్క అయితే కట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదా, ముళ్ళులు, అవి గుండు సూదులు, తర్వాత ములుకులు, వీటిని అన్నిటిని అట్టి పట్టలు ఉన్నాయి కదా, అట్టి పట్టలతో అయితే చెక్కుతున్నారు అనమాట. అట్టి పట్టలతో చెక్కి వాటిని అయితే డిజైన్గా అయితే పెడుతున్నారు. చూడండి, తర్వాత వాటిని అయితే కొంచెం డిజైన్గా వచ్చిన తర్వాత వాటికి పూలు పెడతారనమాట. పూలు పెట్టి అంతా చేసినప్పుడు అయితే చూడనీకైతే బాగుంటాయి ఇవి. చూడండి, ఇప్పటికైతే 3 అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట. ఇంకా చేస్తున్నారు, ఇంకా అయితే పట్టలు అయితే ఒక పక్క పట్టలు తీస్తున్నారు, ఇంకో పక్క పట్టల్ని అమరుస్తున్నారు అనమాట. చూడండి, ఏ ఒక్క స్వామి కూడా అయితే ఖాళీగా అయితే లేరనమాట. ఎవరి పనులు అయితే వాళ్ళైతే ఫుల్ బిజీగా అయితే ఉన్నారనమాట. చూడండి, మొత్తం అప్పుడు స్టార్టింగ్ లో ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది చూడండి. డెకరేషన్ ఇంకా పోన్ ఇంకా మీరే చూద్దురు, ఇంకా ఎంత అద్భుతంగా అయితే ఉంటుందో. వాటిని కరెక్ట్ ఒక కొలత తీసుకొని, ఇప్పుడు పైన ఉంది కదా, ఆ పైన ఉండే వాటికి వచ్చి ఒక కొలత, ఇప్పుడు కిందకు వచ్చే కూడా అది పొడవుగా పెరగాలన్నమాట, వాటికి ఒక కొలత. అట్లా అన్ని కట్ అయితే చేస్తున్నారు ఈ పక్క స్వాములు చూడండి. చూడండి, సుమారుగా కట్టేసిన తర్వాత ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం ఒక సైడ్ కూడా గ్యాప్ అయితే లేకుండా అయితే వీటిని అయితే చేయాలన్నమాట. అంటే మొత్తం ఒక టెంపుల్ లెక్క కడతారు వీటిని. ఇంకా అయిపోలేదు, ఇంకా పూర్తిగా అయితే ఉన్నది. పూర్తిగా అయ్యేంత వరకు అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. తర్వాత చూడనీకి అయితే ఎంత బాగుంటుందో. ఇంతకీ మీలో ఎవరన్నా ఇంకా కన్యాస్వామి ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా ఇంకా మీరు వేసింటే ఎన్ని సూళ్ళు అయితే మాల వేసారో ఒకసారి అయితే కామెంట్లలో చెప్పండి, తెలుసుకుంటాను. నేనైతే ఇంతవరకు అయితే ఒకసారి అయితే కూడా మాల అయితే వేయలేదనమాట. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ టైం అయితే వేయబోతున్నాను. మీరు ఇంకా ఎవరన్నా అనుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే కామెంట్లలో చెప్పండి. ఆల్రెడీ మాల వేసిన వాళ్ళు ఎన్ని సూలు వేసారో అది కూడా చెప్పండి ఒకసారి, అయితే నేనైతే తెలుసుకుంటాను. ఇదో చూడండి, మీకు చెప్పాను కదా, అవన్నీ పూర్తయిన తర్వాత అయితే ఈ పూలకైతే నేను చూపించాను కదా ములుకులు ఇవన్నీ, వాటినన్నిటిని అయితే వీటికైతే గుచ్చి ఇక్కడైతే చూస్తాను చూడండి. డెకరేషన్ అయితే చేస్తారనమాట. చూడండి ఎంత బాగా అవుతుందో, ఇంకా చేస్తున్నారు. ఒక పక్క చేస్తున్నా కూడా ఇంకా ఈ పక్క ఈ పట్టలు తీస్తూనే ఉన్నారు. అప్పటికి ఎన్ని పట్టలు అయితే తీస్తున్నారో చూడండి మీరు. చూడండి, ఈ సాములు అయితే అంటే ఒక గుడికి ఇద్దరు సాములు చొప్పున అయితే వీళ్ళైతే డెకరేషన్లు అయితే చేస్తున్నారు అనమాట. చూడండి, ఒకటి వచ్చి రోజ్ కలర్, రోజ్ కలర్ అంటే అదే రోజా పువ్వులు, చెండుమల్లి పువ్వులు, ఇంకోటి వైట్ కలర్లో ఉన్నాయి, చామంతి పూలు అనుకుంటా. వీటన్నిటిని అయితే ముళ్ళులోనే వస్తున్నాయి. నాకు ములుకులు ఉన్నాయి కదా, ములుకులతో అన్నిటిని చెక్కి పెట్టారనమాట. చెక్కి పెట్టి ఈ సాము అయితే చెక్కి పెడుతున్నారు చూడండి. అక్కడ పెడుతుంటే ఇంక ఈ సాములు వచ్చి డైరెక్ట్ వాటికి గుచ్చుతున్నారు అనమాట. అట్టి బొమ్మలకి అయితే భిన్నంగా గుచ్చుకుంటాయి కదా లోపల, అందుకని చెప్పి ఆ విధంగా అయితే చేస్తున్నారు. రోజా పువ్వులు, చామంతి పువ్వులు,
చెండుమల్లి పూలు. గైస్, మన ఛానల్ ఇంకా లైక్ చేయకపోతే ఈ వీడియో కోసం అన్న లైక్ అయితే చేయండి. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీళ్ళు రాత్రికి భజన్కి ప్లస్ తర్వాత అన్నదానం కూడా ఈ స్వాములందరికీ చందాలు ఇచ్చింటారు కదా, వాళ్ళ కోసం అయితే అన్నదానం కూడా రాత్రికి అయితే ఉంటుందని అయితే చెప్పారనమాట. నేను మ్యాక్సిమం ఈ వీడియోని అయితే 3 పార్ట్స్గా అయితే డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు కష్టపడుతున్న కష్టాన్ని నేను ఒక వీడియోలో అయితే చేయలేకపోతున్నాను అనమాట. అందుకని చెప్పి 3 వీడియోలు అయితే చేస్తున్నాను. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చి స్టెప్స్ అనమాట. మొత్తం 18 స్టెప్స్గా అయితే కడుతున్నారు చూడండి. మొత్తం 18 స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. అయ్యప్ప ఇక్కడ ఎక్కి పైకి వెళ్ళినట్లుగా అయితే కడతారనమాట స్టెప్స్ కూడా ఇవి. చూడండి, కరెక్ట్ 18 స్టెప్స్ లెక్క ఉన్నీకైతే అవి అయితే కట్ చేస్తున్నారు. మొత్తం 18కి కరెక్ట్ సరి సమానంగా ఉండాలి కదా, ఒకటి అటు ఇటుగా అయితే ఉండకూడదు కదా. ఆ టైప్గా అయితే వీళ్ళు అయితే తయారైతే చేస్తున్నారు. వీళ్ళైతే ఇప్పటికైతే నేను మార్నింగ్ నుంచి అయితే చూస్తున్నాను అనమాట. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి చేస్తే ఈ టైంకి అయితే ఓ మాదిరిగా సెటప్ అయితే వచ్చిందనమాట. ఇంకా అయితే చేయబోతున్నారు వాళ్ళు. ఇంకా అయితే టైం పడేలాగా ఉంది వీళ్ళకైతే. ఇంతమంది సాములు కష్టపడుతున్నా కూడా ఇంకా ఒక మార్నింగ్ నుంచి అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా టైం పడేలా కూడా ఉంది. ఇది చూడండి, ఇక్కడ వచ్చి దీపం పెడతారు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా కట్టి, దానిలో నుంచి అయితే దీపం పెడతారు. ఇదో చూడండి, అంతసేపటి నుంచి వీళ్ళు కష్టపడిన దానికి ఇదే అనమాట ఫలితము. ఇదో చెప్పాను కదా, ఇదే దీపము. ఇదో చూడండి ఎంత బాగా అయితే ఉందో. చెప్పాను కదా, ఒక్కో గుడిలో వచ్చి ఒక దేవుని అయితే ప్రతిష్ఠిస్తారు అనమాట వీళ్ళైతే. చూడండి, డెకరేషన్ చేసి ఆకులు, రోజా పూలు అన్నీ అయితే పెట్టారనమాట. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. వాళ్ళు పడిన కష్టానికి అయితే ఇదైతే సూపర్గా అయితే అనిపించింది అనమాట నాకైతే. మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే కామెంట్లో అయితే చెప్పండి. ముందుగా మన ఛానల్ని మళ్ళీ లైక్ అయితే చేయండి. తర్వాత సబ్స్క్రైబ్, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఇంకా చూస్తున్నారు మన ఛానల్ని. ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, 18 స్టెప్స్ అని చెప్పాను కదా. చూడండి ఒకసారి 18 స్టెప్స్కి అయితే ఇట్లా అయ్యప్ప వచ్చి ఇట్లా కింద నుంచి పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చున్నట్లుగా అయితే కట్టారనమాట స్టేజ్ అయితే. ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో అయితే? మర్చిపోకుండా అయితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో తెలిసిన వాళ్ళందరికీ షేర్ అయితే చేయండి. సుబ్రహ్మణ్యం స్వామి ఇక్కడ కనిపిస్తున్నది చూడండి. ఒక్కొక్క గుడిలో అయితే ఒక్కొక్క దేవుణ్ణి అయితే పెట్టారనమాట. రాత్రికి అయితే భజన అయితే ఉంటుందన్నమాట. నేను దాన్ని కూడా అయితే వీడియో అయితే తీస్తున్నాను. తర్వాత వీడియోలో అయితే వస్తుంది. నేను ఇది ఎక్కువ లెంత్ వద్దు అని చెప్పి ఉద్దేశం మీద అయితే ఈ వీడియోని ఇక్కడికైతే నిలిపేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ అయితే వస్తాను మీకైతే. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియో కోసం రావాలంటే కింద లింక్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వీడియో అయితే చూడండి, ఆ లింక్లో అయితే ఉంటుంది. కానీ ఈ స్వామి అయితే మనకైతే వచ్చారనమాట, ఇక్కడైతే మొక్కుంటున్నాడు. వీళ్ళంతా కష్టపడిన శ్రమకి చూడండి, ఇదే అనమాట ఫలితం. వీళ్ళు కఠినమైన ఈ మాల వేసినప్పుడు చాలా కఠినంగా నియమాలు అయితే ఉన్నాయన్నమాట. అవి మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే చేసి అయితే చూపిస్తాను. కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అయితే. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వస్తాను. వీడియో నచ్చితే మర్చిపోకండి అయితే లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి, షేర్ అయితే మర్చిపోకండి.